అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రెండు గండాలు. వెంకటాపురంలో భీమన్న అనే చిన్న రైతు చిన్నతనంలోనే తండ్రి పోగా తల్లి అండన పెరిగాడు. తల్లి కామాక్షమ్మ అతన్ని క్రమశిక్షణతో పెంచి కమల అనే చక్కని చుక్కను తెచ్చి వాడికి పెళ్లి చేసింది. అయితే కామాక్షమ్మ క్రమంగా కోడలిని రాజీ రంపాన పెట్టసాగింది. తల్లికి ఎదురు చెప్పలేని భీమన్న తన భార్య పడే హింసలు చూసి సహించడమే కాక భార్యను ఓదార్చే శక్తి కూడా లేనివాడయ్యాడు. ఆ ఇంట్లో కమల దిక్కులేనిదైపోయింది. ఈ స్థితిలో భీమన్న చెల్లెలు గర్భవతిగా ఉంది. కాన్పుకు పుట్టింటికి వచ్చి చేరింది. ఆమె తల్లితో పాటు తాను కూడా కమలను ఆరళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. కమలకు బ్రతుకు మరింత దుర్భరమయ్యింది. ఒకసారి కమల అన్న చెల్లెలిని చూడవచ్చి ఆమె ఏమీ చెప్పకుండానే పరిస్థితి గ్రహించి చాలా బాధపడ్డాడు. ఆమె కాపురం ఎలాగైనా చక్కదిద్దాలన్న ఉద్దేశ్యంతో అతను చెల్లెల్ని ఓదార్చి ఆమె అత్తను గురించి ఆ ఇంటిని గురించి వివరాలు తెలుసుకొని చెల్లెలికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత 2 రోజులకు ఒక జ్యోతిష్కుడు కామాక్షమ్మ ఇంటి వైపుగా వచ్చాడు. కామాక్షమ్మకు జ్యోతిష్యం పిచ్చి చాలా ఉంది. ఆమె జ్యోతిష్కుడిని లోపలికి పిలిచి తన చెయ్యి చూడమంది. జ్యోతిష్కుడు ఆమె హస్తరేఖలను చాలాసేపు పరీక్షించి ఏమీ అనకుండానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఏం నాయనా, ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీకు తగిన విధంగా సంభారం ఇస్తాలే అని కామాక్షమ్మ అతన్ని నిలవేసింది. అమ్మా, క్షమించాలి, నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి నోరు రాదు అన్నాడు జ్యోతిష్కుడు. పర్వాలేదు, చెప్పు, ఉన్నమాట చెప్పటానికి సంకోచం దేనికి అన్నది కామాక్షమ్మ. అమ్మా, నీకు 2 గండాలున్నాయి. మొదటిది తప్పినా రెండోది తప్పటం కష్టం అని జ్యోతిష్కుడు మరి చెప్పలేదు. కామాక్షమ్మ గండం అన్న మాట విని టారెత్తిపోయింది. అయినా బింకంగా ఆ గండాలేమిటో చెప్పి తీరాలని పట్టుబట్టింది. నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు గండం ఉంది. ఆ బిడ్డకు 10 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు చూడకుండా ఉంటే ఆ గండం తప్పుతుంది. కానీ 1 నెల రోజుల్లో నీకు పాము గండం ఉంది. నాగ వశీకరణ మంత్రం తెలిసిన మనిషి నీకోసం 1 నెల రోజులు పూజలు చేస్తే తప్ప ఈ గండం తప్పే మార్గం లేదు. వచ్చే నెల ఇదే తిది నాడు నీకు పాముగండం అని చెప్పి జ్యోతిష్కుడు వెళ్ళిపోయాడు. కామాక్షమ్మకు ప్రాణభయం దయ్యంలా పట్టుకుంది. ఆమె పరిస్థితి చూసి కమల జాలిపడి, అత్తయ్య, మనం చాలా అదృష్టవంతులం. నాకు నాగవశీకరణ మంత్రం తెలుసు. ఈ 1 నెల రోజులు నేను పూజలు చేసి నీకు పాముగండం రాకుండా చూసుకుంటాను అన్నది. అకస్మాత్తుగా కోడలు కామాక్షమ్మకు దేవతలా కనిపించింది. అలా చెయ్యి తల్లి, నీకు నాగవశీకరణ మంత్రం తెలుసునని నాకింతకాలమూ తెలియదు. నీ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంది అని ఆమె కోడలి మీద ఎంతో అభిమానం వలకపోసింది. పోతే మొదటి గండం సంగతి చూసుకోవాలి. కామాక్షమ్మ కూతురు ఇవ్వాళో రేపో కనేటట్టుగా ఉన్న నిండు చూలాలు. కామాక్షమ్మ నిర్మోహమాటంగా తన కూతుర్ని కాన్పుకు ఆమె అత్తవారింటికే పంపేసింది. ఆ పని చేసిన తరువాత ఆమెకు ప్రాణభయం చాలా వరకు పోయింది. కమల 1 నెల రోజులు పూజలు చేస్తూ అత్తను కాలు కింద పెట్టనివ్వకుండా ఇంటి పని అంతా తానే చేసింది. కామాక్షమ్మ తన కోడల్ని చూసి మురిసిపోయి ఒకప్పుడు ఆమెను తాను రాచి రంపాన పెట్టిన సంగతి కూడా మర్చిపోయింది. జ్యోతిష్కుడు చెప్పిన 1 నెల పూర్తయింది. చివరి రోజున కామాక్షమ్మ ప్రాణాలు అరచేత పట్టుకుని మంచం ఎక్కి కూర్చుని కాలు కింద పెట్టలేదు. గండం తప్పిపోయిందని కోడలు ఎంత ధైర్యం చెప్పినా ఆమెకు ఆ రోజు గడిచిన దాకా భయం తీరలేదు.
తరువాత కామాక్షమ్మ కమలను కూతురి కన్నా ఎక్కువగా చూడసాగింది. తన అన్న పంపిన జ్యోతిష్కుడి ధర్మమా అంటూ కమల సమస్య గట్టెక్కింది. 2 గండాల నాటకంలో తన అన్న పాత్ర గురించి కమల తన భర్తకు కూడా చెప్పలేదు. విన్నారు కదా, కొన్ని విషయాలు దాచటంతోనే మంచి జరుగుతుంది. తప్పు చేశామేమో దాచి అని మాత్రం అనుకోకూడదు. అలా ఉంటేనే మంచిగా ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.